నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ చేస్తూ ఉన్న దాడులను పలు దేశాలు ఖండిస్తూ ఉన్నాయి. ఇప్పటికే గల్ఫ్ దేశాలు ఖండిస్తే ఇండియా కావచ్చు, లేకపోతే ఇతర దేశాలు కూడా కువైట్ పైన ఇరాన్ దాడులను ఖండించాయి. తాజాగా యూరోపియన్ యూనియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో, యూరప్ దేశాలు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నట్లు ఒక ప్రకటన చేశాయి. వివరాల్లోకి వెళితే, గల్ఫ్ ప్రాంతానికి యూరోపియన్ యూనియన్ ప్రత్యేక రాయబారి లూయిగి డిమాయో గారు మాట్లాడుతూ, కువైట్ ఒక ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి మరియు ఇరాన్ యొక్క అన్యాయమైన దాడులు ఎదుర్కోవడంలో దానికి గల్ఫ్ దేశాలకు మేము పూర్తి మద్దతును అందిస్తూ ఉన్నాము. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయా దేశాలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి, గల్ఫ్ భద్రత యూరోప్ భద్రతలో ఒక అంతర్భాగం మరియు ఈ ప్రాంతానికి యూరప్ సంఘీభావాన్ని ప్రదర్శించడమే ఈ పర్యటన ఉద్దేశమని చెప్పేసి, పౌరులు మరియు ప్రవాసులను రక్షించడంలో కృషి చేస్తున్నందుకు కువైట్ సంస్థలకు, ముఖ్యంగా వాయు రక్షణ విభాగానికి నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. కువైట్లో 5,000 మందికి పైగా యూరోపియన్ యూనియన్ పౌరులు నివసిస్తూ ఉన్నారు. వారు స్థానిక సమాజంలో ఒక భాగంగా ఉన్నారని చెప్పేసి EU రాయబారి ఇది తెలపడం జరిగిందనమాట. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ చేస్తూ ఉన్న దాడులను అంతర్జాతీయ సమాజం, ప్రపంచ దేశాలు ఖండిస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆ యొక్క యుద్ధంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు భాగం కాదు కదా, ఆ యొక్క దేశాల మీద దాడి అన్యాయం అని చెప్పేసి తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.